ట్రక్ నుంచి 400 కోట్ల మేర నగదు దారి దోపిడీ జరిగిందంటూ ఓ వాహన డ్రైవర్ మహారాష్ట్రలో చేసిన ఫిర్యాదు ఇటీవల కలకలం రేపింది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే ఇదంతా కట్టుకథేనని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని మహారాష్ట్ర నాసిక్ పోలీసులు స్పష్టం చేశారు. నగదు తరలిస్తున్న ట్రక్కులో దోపిడీ జరిగిందంటూ డ్రైవర్ సందీప్ పాటిల్ గతేడాది డిసెంబర్ 17న నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది అక్టోబర్ 22న కర్ణాటక బెల్గాం జిల్లాలోని చోర్లా ఘాట్ ప్రమాదంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. 7 వ్యక్తులు అడ్డగించి కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆరోపించాడు. ఆపై 400 కోట్ల విలువైన 2000 నోట్లతో పరారైనట్లు తెలిపాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం కర్ణాటకలో ఉండడంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇదంతా అబద్దమని దర్యాప్తులో తేలినట్లు మహారాష్ట్ర పోలీసులు తాజాగా వెల్లడించారు. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు హవాలా సొమ్ము తరలిస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ తెలిపాడు. దారి దోపిడీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా అప్లోడ్ చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు 7 అరెస్టు చేశాం. అయితే అతడు చేసిన ఆరోపణలు, ట్రక్ రూటు, టైమింగ్స్, కాల్ రికార్డులు అన్ని కట్టుకథలేనని తేలాయి అని తెలిపారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన 7 ఇగత్పురి కోర్టు విడుదల చేసింది. ఇది ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న సొమ్మేనని గతంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నిందించుకోవడం కర్ణాటకలో రాజకీయంగా వేడి రాజేసింది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ కూడా స్పందించారు. కేసు దర్యాప్తులో మహారాష్ట్ర పోలీసులు కోరితే సహకరిస్తామన్నారు. అంత సొమ్ము తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉంటే పోలీసు భద్రత కల్పించేవారమని మరో మంత్రి ఎంబీ పాటిల్ చెప్పడం గమనార్హం. ట్రక్కు నుంచి 400 కోట్ల మేర నగదు దారి దోపిడీ జరిగిందంటూ ఓ వాహన డ్రైవర్ మహారాష్ట్రలో చేసిన ఫిర్యాదు ఇటీవల కలకలం రేపింది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే ఇదంతా కట్టుకథేనని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని మహారాష్ట్ర నాసిక్ పోలీసులు స్పష్టం చేశారు. నగదు తరలిస్తున్న ట్రక్కులో దోపిడీ జరిగిందంటూ డ్రైవర్ సందీప్ పాటిల్ గతేడాది డిసెంబర్ 17న నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది అక్టోబర్ 22న కర్ణాటక బెల్గాం జిల్లాలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. 7 వ్యక్తులు అడ్డగించి కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆరోపించాడు. ఆపై 400 కోట్ల విలువైన 2000 నోట్లతో పరారైనట్లు తెలిపాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం కర్ణాటకలో ఉండడంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవి బులెటిన్.